సో ఈ మొత్తం చూసారా, ఈ ఓల్డ్ సిటీ వాల్స్ లోనే ఈ హాస్టల్ చేశారు. చూడండి ఎంత థిక్గా ఉన్నాయో వాల్స్, చూడండి. సో ఇది నేను ఉంటున్న హాస్టల్, ఎయిర్ కండిషన్ అన్నీ ఉన్నాయి. నేను ఎందుకున్నానంటే నేనున్న రూమ్లో ఎవ్వరు లేరు, నేను ఇంకో ఆయన ఉన్నారు. సో మొత్తం చూడండి ఈ కేవ్ అంతా ఈ హాస్టల్లో అసలు అమేజింగ్, అందుకే నచ్చింది. ఎంతంత థిక్గా ఉన్నాయో, ఓల్డ్ ఏన్షియంట్ జెరూసలం. ఒక కిచెన్ ఇది, ఈ వెరైటీగా చాలా ఎఫెక్టివ్గా ఉంది అని నేను ఇక్కడ ఉండడానికి డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత థిక్గా వాల్స్ ఉన్నాయో. సో అందుకని చాలా చాలా స్పెషల్ అనిపించింది. తర్వాత ఇది చూసారా, సో హాస్టల్ రూమ్ చూపిస్తా. హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది, జెరూసలంలోనే ట్రై చేద్దామని. సో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, అవసరం లేదు లాకర్స్. ఇవన్నీ బెడ్లు, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, బాత్రూము ఎవరు లేరు కాబట్టి ప్రైవేట్ బాత్రూమ్ అయిపోయింది. సో ఈ లోపల చిన్న చిన్న నిక్ నాక్స్ కూడా ఉన్నాయండి. సో ఎప్పటి నుంచో అనిపించింది నాకు హాస్టల్ ట్రై చేద్దాం, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. కానీ బెస్ట్ డెసిషన్, ఎందుకంటే పక్కనే మనకి డోమ్ ఆఫ్ ద రాక్ మాట. లొకేషన్ అంటారు కదా, ఇంత అమేజింగ్ లొకేషన్లో మరి దానికన్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. అన్నిటికన్నా ఎక్స్పీరియన్స్ అయితే టర్కీలోని కేవ్స్లో ఉంటారు కదా, ఆ టైప్లో ఉంది ఎక్స్పీరియన్స్. సో ఇదిగోండి, ఈ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాల్సిందే కదా. సో ఏం జరిగిందో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. సేమ్ డార్మిటరీ ప్రైస్కి అదే డబ్బులు ఇవ్వు అని నాకు ప్రైవేట్ రూమ్కి మూవ్ చేశారు. ఏంటో మన అదృష్టం అంటారా లేకపోతే నా మంచితనం అంటారా, ఏమంటారో తెలీదు. సో ఇది ఒరిజినల్ కేవ్లో రూము చూసారు కదా, వెంటిలేషన్, పక్కనే అలక్సా మాస్క్. ఇది మన రూమ్. ఏన్షియంట్ జెరూసలం ఒరిజినల్ సిటీ వాల్స్ లోని మన రూమ్. ఇంతకన్నా అద్భుతం చూడండి. ఇది ఒక హాస్టల్, ఫస్ట్ టైం నేను మొట్టమొదటిసారి హాస్టల్లో ఉంటున్నా. ఒక కేవ్, అంటే జీసస్ ఎలా కేవ్లో పుట్టారో ఇలాంటి కేవ్లోనే, అలాంటి జెరూసలం కేవ్లోనే నేను బస చేశాను. సో హాస్టల్ మీరు చూస్తున్నారు కదా, ఏంటంటే ఇజ్రాయిల్లోని చాలా ఎక్స్పెన్సివ్. జనరల్గా హాస్టల్ అంటే 200కి 300కి టర్కీ మిగతా టూరిస్ట్ స్పాట్లో వస్తాయి. కానీ ఇజ్రాయెల్ లాంటి లొకేషన్లో ఈ హాస్టల్ మినిమం డార్మిటరీ అయితే €22.